హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెరాస దూసుకెళ్తోంది. మెజార్టీ డివిజన్లలో ఆ పార్టీ అభ్యర్థులు సత్తా చాటుతున్నారు. ఎంఐఎం గులాబీ దళానికి కొద్దిగా పోటీ ఇవ్వగలిగింది. మజ్లిస్ అభ్యర్థులు 20కి పైగా స్థానాల్లో విజయం సాధించారు. మిత్రపక్షాలుగా బరిలో నిలిచిన తెలుగుదేశం పార్టీ, భాజపా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాలను చూస్తే మొత్తం 124 స్థానాలు ఫలితాలు ఇప్పటివరకు తెలుస్తూ ఉన్నాయి. 63 డివిజన్లలో తెరాస అభ్యర్థులు గెలుపొందారు. 26 డివిజన్లలో ఎంఐఎం అభ్యర్థులు గెలుపొందారు. నియోజకవర్గాల వారీగా ఎల్బీ నగర్ శాసనసభ నియోజకవర్గం వారీగా చూస్తే ఇప్పుడు మనం చూస్తున్నాం మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని తెరాస ఒక డివిజన్ను కైవసం చేసుకుంది. మలక్పేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో తెరాస 2 డివిజన్లు కైవసం చేసుకుంది. ఎంఐఎం 2 డివిజన్లు కైవసం చేసుకుంది. మొత్తం 124 డివిజన్ల ఫలితాలు ఇప్పుడు మనకు తెలుస్తూ ఉన్నాయి. 63 డివిజన్లలో తెరాస అభ్యర్థులు గెలుపొందారు. 26 డివిజన్లలో ఎంఐఎం పార్టీ గెలుపొందింది. 5 డివిజన్లలో ఎంఐఎం పార్టీ ఆధిక్యత ప్రదర్శిస్తోంది. తెరాస 24 డివిజన్లలో ఇంకా ఆధిక్యత ప్రదర్శిస్తోంది. భారతీయ జనతా పార్టీ ఒకచోట ఆధిక్యత ప్రదర్శిస్తూ 3 డివిజన్లు కైవసం చేసుకుంది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ చెరొక డివిజన్ కైవసం చేసుకున్నాయి. వెంకటేశ్వర కాలనీ నుంచి తెరాస అభ్యర్థి కవితారెడ్డి విజయం సాధించారు. మొదటగా ఈ ఫలితాల్లో మాదాపూర్ నుంచి తెరాస అభ్యర్థి విజయం సాధించారు. జూబ్లీహిల్స్ పరిధిలో తెరాస అభ్యర్థి కాజ సూర్యనారాయణ విజయం సాధించారు. యూసఫ్గూడ నుంచి గుర్రం సంజయ్ గౌడ్ తెరాస అభ్యర్థి ఆధిక్యత కనబరుస్తూ ఉన్నారు. కేపీహెచ్బీ కాలనీ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించారు శ్రీనివాసరావు. సోమాజిగూడ నుంచి తెరాస అభ్యర్థి అత్తలూరి విజయలక్ష్మి ఆధిక్యత కనబరుస్తున్నారు. అమీర్పేట నుంచి తెరాస అభ్యర్థి ఎన్ శేషుకుమారి ఆధిక్యత కనబరుస్తూ ఉన్నారు. పటాన్చెరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. వెంగళరావు నగర్ నుంచి తెరాస అభ్యర్థి కిలారి మనోహర్ విజయం సాధించారు. తెరాస అభ్యర్థి సనత్ నగర్ నుంచి కొలను లక్ష్మి తెరాస అభ్యర్థి విజయం సాధించారు. ఎర్రగడ్డ నుంచి ఎంఐఎం అభ్యర్థి షాహీన్ బేగం విజయం సాధించారు. రహమత్ నగర్ నుంచి తెరాస అభ్యర్థి మొహమ్మద్ అబ్దుల్ షఫీ ఆధిక్యత కనబరుస్తున్నారు. వెంకటాపురం, గుడిమల్కాపూర్, కూకట్పల్లిలో తెరాస విజయం సాధించింది. జగద్గిరిగుట్ట, రంగారెడ్డి నగర్, జియాగూడ, చిల్కానగర్లో తెరాస అభ్యర్థులు విజయం సాధించారు. కాప్రా, మీర్పేట్, హెచ్బీ కాలనీ, రామంతపూర్లో తెరాస అభ్యర్థులు విజయం సాధించారు. మాజీ మేయర్ బండా కార్తీక్ తార్నాక నుంచి ఓటమి పాలయ్యారు. మంగళహాట్, గోల్నాక, సైదాబాద్ తెరాస అభ్యర్థులు విజయం సాధించారు. గచ్చిబౌలి, కొండాపూర్, అత్తాపూర్, మచ్చబొల్లారంలో తెరాస అభ్యర్థులు విజయం సాధించారు. మెట్టుగూడ, ఈస్ట్ ఆనంద్బాగ్, రామచంద్రాపురంలో తెరాస అభ్యర్థులు విజయం సాధించారు. తెరాస అభ్యర్థి మేక రమేష్ మియాపూర్ నుంచి విజయం సాధించారు. మొత్తంగా 120 స్థానాల ఫలితాలు ఇప్పటివరకు మనకు తెలుస్తున్నాయి. 150 డివిజన్లకు గాను 124 డివిజన్ల ఫలితాలు మనకు తెలుస్తున్నాయి. 70 డివిజన్లు తెరాస గెలుపొందింది. 18 డివిజన్లలో ఆధిక్యత ప్రదర్శిస్తోంది. 26 డివిజన్లు ఎంఐఎం పార్టీ గెలుపొందింది. 5 డివిజన్లలో ఆధిక్యత ప్రదర్శిస్తోంది. భారతీయ జనతా పార్టీ 3 డివిజన్లు, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ చెరొక డివిజన్ కైవసం చేసుకున్నాయి. తెరాస అభ్యర్థి తొంట అంజయ్య రామచంద్రాపురం నుంచి విజయం సాధించారు. పటాన్చెరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు శంకర్ యాదవ్ విజయం సాధించారు. కేపీహెచ్బీ కాలనీ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మందడి శ్రీనివాసరావు విజయం సాధించారు. బాలాజీనగర్ నుంచి తెరాస అభ్యర్థి కావ్యారెడ్డి విజయం సాధించారు. అల్లాపూర్ నుంచి తెరాస అభ్యర్థి నబీహా బేగం విజయం సాధించారు. లింగోజిగూడ, చైతన్యపురి, గడ్డి అన్నారంలో తెరాస అభ్యర్థులు గెలుపొందారు. రామ్ గోపాల్పేట, సైదాబాద్, ముసారాంబాగ్లో తెరాస అభ్యర్థులు గెలుపొందారు. రామ్నగర్, వెంకటేశ్వర కాలనీ, సనత్ నగర్లో తెరాస అభ్యర్థులు గెలుపొందారు. ఫతేనగర్ నుంచి తెరాస అభ్యర్థి విజయం సాధించారు. శేరలింగంపల్లి, హఫీజ్పేట్, ఫతేనగర్, హైదర్ నగర్లో తెరాస అభ్యర్థులు విజయం సాధించారు. పాత బోయిన్పల్లిలో తెరాస అభ్యర్థి విజయం సాధించారు. పాత బోయిన్పల్లిలో నరసింహ యాదవ్ తెరాస అభ్యర్థి విజయం సాధించారు. బాలానగర్ నుంచి తెరాస అభ్యర్థి కందూరి నరేందర్ విజయం సాధించారు. తెరాస అభ్యర్థి నరసింహ యాదవ్ పాత బోయిన్పల్లిలో విజయం సాధించారు. బాలానగర్ నుంచి తెరాస అభ్యర్థి కందూరి నరేందర్ విజయం సాధించారు.
మెహదీపట్నం, అహ్మద్ నగర్, రెడ్ హిల్స్లో ఎంఐఎం అభ్యర్థులు గెలుపొందారు. పాతనగరం, సులేమాన్ నగర్, శాస్త్రిపురం, షేక్పేట్, బార్కాస్లో ఎంఐఎం అభ్యర్థులు విజయం సాధించారు. లంగర్ హౌస్లో ఎంఐఎం అభ్యర్థి విజయం సాధించారు. లంగర్ హౌస్, మొగల్పుర, ఆసిఫ్ నగర్, ఎర్రగడ్డలో ఎంఐఎం అభ్యర్థులు విజయం సాధించారు. పటాన్ చెరువు డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. కేపీహెచ్బీ కాలనీ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందారు. కేపీహెచ్బీ కాలనీలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీనివాసరావు గెలుపొందారు. ఆర్కేపురం, ఘన్సీ బజార్, బేగం బజార్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. గాజుల రామారావు, రావుల శేషగిరి తెరాస అభ్యర్థి 9,480 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మెహదీపట్నంలో మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ ఎంఐఎం అభ్యర్థి గెలుపొందారు. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ ఓటమి పాలయ్యారు. మాజీ మేయర్ బండా కార్తీక తార్నాక డివిజన్ నుంచి ఓటమి పాలయ్యారు. కేపీహెచ్బీ కాలనీలో 2,736 ఓట్ల ఆధిక్యంతో మందడి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. తార్నాకలో బండా కార్తీక రెడ్డి ఓటమి పాలయ్యారు. ముఖేష్ గౌడ్ కుమార్తె శిల్పా గౌడ్ ఓటమి పాలయ్యారు. కేకే కుమార్తె విజయలక్ష్మి గెలుపొందారు. ఆర్కేపురంలో తీగల కృష్ణారెడ్డి కోడలు ఓటమి పాలయ్యారు. ఆర్కేపురంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వీరన్న గారి రాధ విజయం సాధించారు. ఘన్సీ బజార్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రేణు సోని విజయం సాధించారు. రామ్నగర్లో తెలంగాణ హోంమంత్రి నాయని అల్లుడు శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు. తూర్పు ఆనందబాగ్లో తెరాస అభ్యర్థి ఆకుల నరసింగరావు విజయం సాధించారు. కేసీఆర్ సారథ్యంలో ఈ పార్టీ తెరాస పార్టీ విజయాన్ని నమోదు చేసిందని కేటీఆర్ తెలిపారు. మొత్తంగా చూస్తే బల్దియా తీర్పు ఇలా ఉంది. 129 డివిజన్ల ఫలితాలు మనకు తెలుస్తున్నాయి. 150 డివిజన్లకు గాను 129 డివిజన్ల ఫలితాలు మనం చూస్తూ ఉన్నాం. 72 డివిజన్లు తెరాస కైవసం చేసుకుంది. 27 డివిజన్లు ఎంఐఎం పార్టీ కైవసం చేసుకుంది. తెరాస అభ్యర్థులు 20 చోట్ల, ఎంఐఎం 5 డివిజన్లలో ఆధిక్యత కనబరుస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ 3 డివిజన్లను కైవసం చేసుకుంది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ చెరొక చోట విజయాన్ని నమోదు చేశాయి. తెరాస 72 డివిజన్లలో గెలుపొందింది. 20 డివిజన్లలో ఆధిక్యత కనబరుస్తోంది. ఎంఐఎం 27 డివిజన్లు గెలుపొంది 5 డివిజన్లలో ఆధిక్యత కనబరుస్తోంది. తెరాస అభ్యర్థి కూర్మ హేమలత విజయం సాధించారు. రామ్గోపాల్పేట నుంచి తెరాస అభ్యర్థి ఏ అరుణ విజయం సాధించారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెరాస దూసుకెళ్తోంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాలు 130 డివిజన్ల ఫలితాలు మనం చూస్తున్నాం. 150 డివిజన్లకు గాను 130 ఫలితాలు తెలుస్తూ ఉన్నాయి. 72 డివిజన్లలో తెరాస గెలుపొందింది. 27 డివిజన్లలో ఎంఐఎం పార్టీ గెలుపొందింది. భాజపా 3 డివిజన్లు, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ చెరొక చోట గెలుపొందాయి. 72 డివిజన్లు తెరాస కైవసం చేసుకుంది. 20 డివిజన్లలో ఆధిక్యత కనబరుస్తోంది. ఎంఐఎం 27 డివిజన్లు గెలుచుకుని 5 డివిజన్లలో ఆధిక్యత కనబరుస్తోంది. భారతీయ జనతా పార్టీ 3 డివిజన్లు గెలుచుకుని 1 డివిజన్లో ఆధిక్యత కనబరుస్తోంది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ చెరొక డివిజన్ గెలుపొందాయి. బిఎన్ రెడ్డి నగర్లో తెరాస అభ్యర్థి శ్రీమతి ముద్దగోని లక్ష్మీ ప్రసన్న విజయం సాధించారు. వనస్థలీపురం డివిజన్లో తెరాస అభ్యర్థి జిట్టా రాజశేఖర్ రెడ్డి విజయం సాధించారు. హస్తినాపురం డివిజన్లో తెరాస అభ్యర్థి రమావత్ పద్మ విజయం సాధించారు. చంపాపేట డివిజన్లో తెరాస అభ్యర్థి ఎస్ రమణారెడ్డి విజయం సాధించారు.
లింగోజీగూడ నుంచి తెరాస అభ్యర్థి శ్రీనివాసరావు ముద్రబోయిన విజయం సాధించారు. సరూర్ నగర్ డివిజన్ నుంచి తెరాస అభ్యర్థి అనితారెడ్డి విజయం సాధించారు.